ఇక్కడికి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ నారాయణపూర్ నుంచి ఇక్కడ దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ మా తమ్ముళ్ళు కొంతమంది అడిగినారు, రోడ్డు మీద అన్ని బండ్లు ట్రాఫిక్ జామ్ అయితే మేము కూడా ఇరుక్కొని పోయినాం. వాళ్ళు పక్కన అటు ఇటు బండ్లుంటే ఎట్లుంది తమ్మి అంటే గెలుస్తున్నామన్నా బరాబర్ గెలుస్తున్నామని చెప్పాను. సంతోషం. వాళ్ళందరూ కాకపోతే ఒక మాట అన్నారు, అన్నా జర మా రోడ్డు చూడు, మా రోడ్లను బాగా చెప్పి అన్నారు అందరు కూడా. నేను మీ అందరికి ఒకటే మాట ఇస్తా ఉన్నా, మీరు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని నేను స్వయంగా దత్తత తీసుకుంటా. ప్రతి 3 నెలలకు ఒకసారి, ఎలక్షన్ల ముందు ఒక మాట తర్వాత ఒక మాట కాదు, ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా. జిల్లా మంత్రి గారు నేను ఆయన సూర్యాపేటను ఎంత బాగా చూసుకుంటున్నాడో, నేను సిరిసిల్లను ఎంత బాగా చూసుకుంటున్నానో అట్లాగే మీ మునుగోడును మేమిద్దరం కలిసి బాధ్యత తీసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఒక్కొక్క పనికి నా బాధ్యత. ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తారు, కానీ ఆయనకు ఒక తమ్ముడిగా తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధిలో అండగా ఉండి ఇక్కడ కావాల్సిన రోడ్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ చేయించే సంపూర్ణమైన బాధ్యత నేను తీసుకుంటా. ఈ మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రతి 3 నెలలకు ఒకసారి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మిమ్మల్ని అందరినీ పిలుస్తాం, మీతో కూర్చుంటాం, తప్పకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో తిరిగి 4 ఏళ్లుగా రాజగోపాల్ రెడ్డి పట్టించుకొని మునుగోడును, మీ గోడును విని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామనే మాట మీకు విజ్ఞప్తి చేస్తూ 3 తారీఖు నాడు, నవంబర్ 3 తారీఖు నాడు మోత మోగాలే కారు గుర్తు మీద బ్రహ్మాండంగా అన్ని ఓట్లు పడేటట్టు బాధ్యత తీసుకోండి. ఆయన డబ్బులు ఇస్తాడట రాజగోపాల్ రెడ్డి. అప్పనంగా మోడీ గారు గుజరాత్కి వెళ్ళి పంపించిన 100 కోట్లు పంచిపెట్టి అంగడి సరుకులాగా మునుగోడు ప్రజలను కొనే ఆలోచన చేస్తా ఉన్నాడు. మిమ్మల్ని అంగడి సరుకు కింద చూస్తున్నాడు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీ ఆత్మగౌరవానికి, ఆయన డబ్బు మదానికి, ఆయన అహంకారానికి ఇది పోటీ. మోడీ గారు తెలంగాణకు చేసిన అన్యాయానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఇది పోటీ. తప్పకుండా మునుగోడు ప్రజలు మీ సత్తా చూపెట్టాలి. ముఖ్యంగా మా కామ్రేడ్లు కలిసి వచ్చిన తర్వాత సిపిఐ కానీ సిపిఎం పార్టీ కానీ నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కమిట్మెంట్తో బ్రహ్మాండంగా కలిసి మెలిసి గులాబీ ఎరుపు జెండాలు కలిసి డంకా బజాయించి గెలుస్తామనే విశ్వాసం నాకైతే ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ 15 రోజుల పాటు అవతల వాళ్ళు ప్రలోభ పెట్టినా, కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా అన్నిటినీ ఎదుర్కొందాం. బ్రహ్మాండమైన మెజారిటీతో గులాబీ జెండా 6 తారీఖు నాడు రెపరెపలాడే విధంగా చేసుకుందాం. 2023లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని రక్తం దారబోసైనా సరే మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ నియోజకవర్గంలో మీరు గెలిపించండి. రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఈ నియోజకవర్గానికి తీసుకొస్తా. ప్రత్యేక ప్యాకేజీ, మీ డిండి ప్రాజెక్టుకు 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రకటించి ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత మీ మునుగోడులో జూనియర్ కాలేజు, మీ చౌటుప్పల్లో డిగ్రీ కాలేజు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.